ఒకసారి కొడుకు తన తల్లికి ఫోన్ చేసి చెప్తాడు, అమ్మ ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు, నాన్న కూడా చనిపోయారు కదా, ఇక్కడికి వచ్చే ఇక్కడే కలిసి ఉన్నామని. తల్లి చాలా సంతోషపడుతుంది. 5 రోజులు గడిచిపోతాయి. కొడుకు ఇంటికి వస్తాడు. తల్లిని ఒప్పించి ఇంటిని అమ్మేసే పనులు 2 రోజుల్లో పూర్తి చేసి ఆ రోజే అమెరికాకు వెళ్ళడానికి మొత్తం సిద్ధం చేసుకొని బయలుదేరతారు. కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి టికెట్ గురించి తెలుసుకొని వస్తానని చెప్తాడు. అలా ఆ రోజంతా గడిచిపోతుంది. కొడుకు తిరిగి వచ్చి ఉండడు. చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్న ఒక ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మ ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని. తల్లి జరిగిందంతా కూడా చెప్తుంది. అతను కొడుకు పేరును తెలుసుకొని ఎంక్వైరీ చేశాక అతను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలాసేపు అయిందని తెలుస్తుంది. తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఆమె ఎలాగో అలా కష్టపడి అమ్మేసిన ఇంటికి చేరుకుంటుంది. ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది. పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితిని తెలుసుకొని బాధపడి ఆమెకు అక్కడే ఒక రూమ్ అద్దెకి ఇస్తాడు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆ యజమాని తల్లి దగ్గరకు వచ్చి చెప్తాడు, అమ్మ మీ వయసు అయిపోతుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. దానికి తల్లి ఇలా బదులిస్తుంది, నా కొడుకు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గరికే వచ్చేవాడు. ఇకపై కూడా వాడికి ఏదైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండాల్సింది నేనే కదయ్యా అని చెప్తుంది. ఈ కథలోని నీతి, నువ్వు ఆమెను ఎంత కష్టపెట్టినా నీ గురించి ఇంకా ఆలోచించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక తల్లి మాత్రమే. కాబట్టి తల్లి కన్నీటిని తొడవండి, కానీ తల్లి కన్నీటికి ఎప్పుడు కూడా కారణం కావద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.